అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వినాయక చవితికి కావాల్సినవన్నీ కూడా మేము ఇప్పుడే షాపింగ్ అయితే చేసాము. సో ఎంతమంది షాపింగ్ కంప్లీట్ అయ్యిందండి. సో పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము. అయితే ఈరోజు ఫుల్ రైనింగ్ అండి, తగ్గిద్దా లేదా అనుకున్నాము. కావలసినవి కొబ్బరికాయలు అండ్ ఫ్రూట్స్ మనకి పాలికి కట్టడానికి చాలా రేట్స్ అయితే ఉన్నాయండి. డజన్ అరటిపళ్ళే మనకి 100 రూపీస్ చెప్తున్నారు. విగ్రహానికి దండ అయితే తీసుకున్నాను. ఇది 60 అని చెప్పారండి, 40కి ఇచ్చారు. అలాగే మారేడుకాయ, సీతాఫలకాయ అండ్ జిల్లేడు పువ్వులు, ఫ్లవర్స్ అండ్ అలాగే మనకి వినాయకుని దాంట్లో మనకి ఇంపార్టెంట్ అయినది అండ్ అలాగే యాలక్కాయ అండి. వినాయకుడికి చాలా అత్యంత ప్రీతికరమైనది ఈ పండు అన్నమాట. కంపల్సరీ ఇది పెట్టాలి మనము. సో ఈ ఫ్రూట్ నేమ్ అయితే నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ గరిక అండ్ అలాగే పత్తెలు 24 రకాల పత్తెలు తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ అరటి గెలలు. నెక్స్ట్ వచ్చేసి అంబరిల్లా అండి. ఇది వచ్చేసి 50 అన్నారు, 30 రూపీస్కి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, థ్రెడ్స్తో చేశారు. మా ఇంటి బొజ్జు గణపడికి అండ్ అలాగే అరటి ఆకు మార్నింగ్ తీసుకుందామని చెప్పి ఇప్పుడైతే తీసుకోలేదండి. సో ప్రిపరేషన్ అంతా కూడా ఇదన్నమాట అన్నీ. అండ్ అలాగే వినాయకుడి పుస్తకము, ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ వినాయక చవితికి కావాల్సినవి. ఇలానే అని కాదు, మనకి వీలైనంతలో చేసుకున్న వాళ్ళు అన్నీ పెట్టి చేసుకోవచ్చు అండ్ ఉన్న దాంట్లో మనం చేసుకోవాలండి. కానీ మెయిన్ ఈ యాలక్కాయ ఒకటి పెట్టి గరిక అంటారు, ఈ గరిక పెట్టుకున్నా మనకి వినాయకుడికి ఇలా కూడా మనం చేసుకుంటే చాలా దేవుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టము. ఉండ్రాళ్ళు పెట్టుకొని మన ఇందులో